జనరల్ సైన్స్ 10,000 బిట్స్. పైత్యరసం పసుపు రంగులో ఉండడానికి కారణం బిలిరూబిన్ మరియు బిలివర్డిన్ అనే వర్ణకాలు లేదా పిగ్మెంట్స్. పైత్యరసం మన శరీరంలో ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే ద్రవం. ఇది కాలేయంలో తయారవుతుంది. పైత్యరసం అనేది కాలేయంలో తయారవుతుంది. ఇంగ్లీష్లో పైత్యరసంని బైల్ జ్యూస్ అని అంటారు. పైత్యరసం అనేది ఆహారం చిన్న ప్రేగులోకి ప్రవేశించినప్పుడు నిల్వ చేయబడుతుంది. కాలేయం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ద స్టడీ ఆఫ్ లివర్ ఈజ్ కాల్డ్ హెపటాలజీ. కాలేయం, లివర్. కాలేయం అనేది మానవ శరీరంలో అతి పెద్ద మరియు అధిక బరువు కలిగిన గ్రంథి. దీని యొక్క పరిమాణం అనేది 1.2 నుండి 1.5 కేజీ వరకు ఉంటుంది. 1.2 to 1.5 కేజీ. కాలేయంలో ఉండే కణాలను హెపాటోసైట్స్ అని అంటారు. కాలేయాన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ది బాడీ అని, అలానే బయోకెమికల్ ల్యాబొరేటరీ అని అంటారు. అంటే జీవక్రియలకు కాలేయం అనేది మూలస్థానం. నీటిలోకి క్లోరిన్ వాయువుని పంపి సూక్ష్మజీవులను చంపడాన్ని ఏమంటారు? క్లోరినేషన్ అని అంటారు. క్లోరిన్ శరీరంలో అధికంగా ఉండే అనయాన్. క్లోరిన్ అనేది ఉప్పు ద్వారా లభిస్తుంది. గోధుమల్లో గ్లూటినిన్ లభిస్తుంది. ఈ గ్లూటినిన్ అనేది ఏమిటి? గ్లూటినిన్ అనేది ఒక ప్రోటీన్. సో ఇంకా కొన్ని ప్రోటీన్స్ చూద్దాం ఫ్రెండ్స్. పాలలో ఉండే ప్రోటీన్ కెసిన్ అనే ప్రోటీన్ పాలలో ఉంటుంది. పట్టుదారంలో ఫైబ్రోయిన్ మరియు సిరిసిన్ అనే ప్రోటీన్స్ పట్టుదారంలో ఉంటాయి. కండరాలలో ఉండే ప్రోటీన్, కండరాలలో మయోసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కండరాలలో ఉంటుంది. క్రిమిసంహార లేదా కీటకాహార మొక్కలు దేని లోపం వలన పెరుగుతాయి? ఇన్సెక్టివోరస్. ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు, ఓరస్ అంటే ఆహారంగా తీసుకునేవి. కీటకాలని ఆహారంగా తీసుకునే మొక్కలు దేని లోపం వలన పెరుగుతాయి? నత్రజని లోపించడం వల్ల ఇలాంటి మొక్కలు పెరుగుతాయి. నత్రజని లోపం వల్ల వీటికి పోషకాలు అనేవి అందవు. సో ఈ పోషకాల కోసం ఇవి గ్రహించడానికి కీటకాలను ట్రాప్ చేసి ఇవి తింటాయి. రకరకాల సువాసనలను ఇవి వెదజల్లుతూ కీటకాలని తమ వైపుకు ఆకర్షించి వాటిని తింటాయి. వీటి కోసం వీటి ఆకుల్లో ఇవి తినడానికి వీటి ఆకులకు ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. సో ఈ మొక్కలు అన్ని ప్లేసెస్లో పెరగవు. ఎక్కడైతే సూర్యరశ్మి మరియు తేమ అధికంగా లభిస్తాయో అక్కడ మాత్రమే ఇవి పెరుగుతాయి. ఇలాంటి మొక్కలకు ఒక ఉదాహరణ డ్రోసిరా. క్లోమం. ప్యాంక్రియాస్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ ప్యాంక్రియాస్ ఈజ్ కాల్డ్ పాంక్రియాలజీ. సో మానవ శరీరంలో రెండవ పెద్ద గ్రంథి క్లోమం. ఇది ఒక మిశ్రమ గ్రంథి. అంటే దీనిలో నాళభాగం మరియు బినాల లేదా నాళరహిత అంతఃస్రావిక భాగాలు ఉంటాయి. నాళ మరియు వినాల లేదా నాళరహిత లేదా అంతఃస్రావిక భాగాలు ఈ క్లోమంలో ఉంటాయి. సో మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమం అయితే మొదటి అతిపెద్ద గ్రంథి కాలేయం. సో ఇందాక చూసాం కాలేయం వెయిట్ 1.2 to 1.5 కేజీ ఉంటుంది. కండరాల కదలికల అధ్యయనాన్ని ఏమంటారు? కైనేసియాలజీ అంటారు. కండరాల కదలికల అధ్యయనాన్ని కైనేసియాలజీ అని అంటారు.
సో కండరాల అధ్యయనాన్ని మయాలజీ అని అంటారు. కండరాల అధ్యయనాన్ని మయాలజీ అని అంటారు. సో కండరాల గురించి చూస్తే కండరాలలో ఉండే వర్ణకం పిగ్మెంట్ మయోగ్లోబిన్ అనే పిగ్మెంట్ లేదా వర్ణకం కండరాలలో ఉంటుంది. ఇది ఆక్సిజన్ సరఫరాకి ఉపయోగపడుతుంది. మయోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసినప్పుడు ఆక్సిమోగ్లోబిన్గా మారి ప్రకాశవంతమైన ఎరుపు రంగుని ఉత్పత్తి చేస్తుంది. సో మానవునిలో గల మొత్తం కండరాల సంఖ్య 639 కండరాలు ఉన్నాయి. 639 కండరాలు ఉన్నాయి. మానవ శరీరంలో అతి పొడవైన కండరం ఏది? సార్టోరియస్ అనే కండరం మానవుని శరీరంలో అతి పొడవైన కండరం. ఇది ఒక తొడ కండరం. సో అతిపెద్ద కండరం పిరుదు కండరం గ్లూటియస్ మాగ్జిమస్. అతి చిన్న కండరం చెవి కండరం స్టెపీడియస్. అతి బలమైన కండరం దవడ కండరం మాసెటర్. పాథాలజిస్టులు చేసే పోస్ట్ మార్టం పరీక్షని ఏమంటారు? అటాప్సీ అని అంటారు. అయితే అటాప్సీ అనేది ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడా లేదా సహజంగా మరణించాడా అనేది తెలుసుకోవడానికి ఈ అటాప్సీ అనేది ఉపయోగపడుతుంది. జంతువులకు చేసే పోస్ట్ మార్టం పరీక్షని నెక్రోప్సీ అని అంటారు. పెద్ద ప్రేగులోని ఎస్చరీకియా కొలై లేదా ఫుల్ ఫామ్ ఎస్చరీకియా కొలై అనే బ్యాక్టీరియా ఏ విటమిన్లని ప్రొడ్యూస్ చేస్తుంది? ఇది పెద్ద ప్రేగులో ప్రొడ్యూస్ చేసే విటమిన్ కే మరియు విటమిన్ B12 అని పెద్ద ప్రేగులో ఉత్పత్తి చేస్తుంది. సో విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఫిలోక్వినోన్ అనేది విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్. విటమిన్ B12 యొక్క కెమికల్ నేమ్ సైనకోబాలమిన్. సో విటమిన్ కే గురించి చూస్తే ఇది రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్ కాబట్టి దీన్ని యాంటీ బ్లీడింగ్ విటమిన్ అని కూడా అంటారు. ఇందులో ప్రోత్రాంబిన్ అనేది విటమిన్ కే పైన ఆధారపడ్డ ప్రోటీన్. ఇది రక్తం గడ్డకట్టించడంలో సహాయపడుతుంది. విటమిన్ B12లో కోబాల్ట్ అనే లోహ మూలకం ఉంటుంది. విటమిన్ B12లో ఉంటుంది. కోబాల్ట్ అనేది లిథియం అయాన్ బ్యాటరీలో ఉపయోగిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ మూలకం. లిథియం అయాన్ బ్యాటరీలో ఉపయోగిస్తారు. సో విటమిన్ B12 లోపిస్తే పెర్నీషియస్ హెనీమియా లేదా హానికర రక్తహీనత అనేది విటమిన్ B12 లోపం వలన వస్తుంది. హానికర రక్తహీనత లేదా పెర్నీషియస్ ఎనీమియా. లాలాజలంలో ఉండే ఎంజైమ్ పేరు టయలిన్. సో లాలాజలం యొక్క pH వాల్యూ 6.8. లాలాజలం యొక్క రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడానికి చేసే పరీక్ష లిట్మస్ పేపర్ టెస్ట్. నాలుక యొక్క పొడవు ఎంత? సుమారుగా 10 సెంటీమీటర్లు ఉంటుంది. నాలుక పైన రుచులను గుర్తించే నిర్మాణాలని గ్రాహకాలు లేదా టేస్ట్ బడ్స్ అని కూడా అంటారు. రుచులను గుర్తించే చర్యని గస్టేషన్ అని అంటారు. ఎముకలకు వచ్చే క్యాన్సర్ పేరేమిటి? ఆస్టియోసార్కోమా అనేది ఎముకలకు వచ్చే క్యాన్సర్. కండరాలకు వచ్చే క్యాన్సర్ పేరు సార్కోమా. ఆస్టియోసార్కోమా అనేది ఎముకలకు వచ్చే క్యాన్సర్. సార్కోమా అనేది కండరాలకు వచ్చే క్యాన్సర్. ఎర్ర రక్త కణాలు లోపించిన జీవి పేరు వానపాము ఎర్ర రక్త కణాలు లోపించిన జీవికి ఒక ఉదాహరణ. ఇంకా కొన్ని జీవుల్లో కూడా ఈ ఎర్ర రక్త కణాలు అనేవి లోపిస్తాయి. వానపాములో ఎర్ర రక్త కణాలు లోపించినా కూడా దీని యొక్క రక్తం ఎర్రగా ఉండటానికి గల కారణం ఏమిటి? హీమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో కరిగి ఉండటం వల్ల వానపాము యొక్క రక్తం ఎర్రగా ఉంటుంది.
ప్లాస్మా ఏ రంగులో ఉంటుంది? గడ్డి రంగులో ఉంటుంది. ప్లాస్మా అనేది గడ్డి రంగులో ఉంటుంది. ఇది ద్రవ రూపంలో ఉంటుంది ప్లాస్మా. రక్తంలో ప్లాస్మా శాతం ఎంత? రక్తంలో ప్లాస్మా శాతం 55%. ప్లాస్మాలో నీటి శాతం ఎంత? ప్లాస్మాలో నీటి శాతం 91 నుండి 92%. 8 నుండి 9%, మిగిలిన 8 నుండి 9% ప్లాస్మాలో ఘన పదార్థాలు ఉంటాయి. రక్తం నుండి ప్లాస్మాను తొలగించగా మిగిలిన వాటిని ఏమంటారు? రక్త కణాలు అంటారు. రక్త కణాలు అంటారు. ఒక రక్తపు చుక్కలో ఎన్ని ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉంటాయి? ఒక రక్తపు చుక్కలో ఎర్ర రక్త కణాలు 5 మిలియన్స్ ఉంటాయి. 5 మిలియన్స్. రక్త ఫలకికల యొక్క జీవితకాలం ఎంత? 7 నుండి 10 రోజులు. రక్త ఫలకికలు అంటే ఇంగ్లీష్లో ప్లేట్లెట్స్. సో డెంగ్యూని కలిగించే వైరస్ వీటిపై అంటే ప్లేట్లెట్స్పై తీవ్ర ప్రభావం చూపడం వలన వీటి సంఖ్య తగ్గుతుంది. రక్త ఫలకికలకు మరొక పేరు థ్రాంబోసైట్స్. ఎపిలెప్సీ అనేది మూర్ఛ వ్యాధిని ఎపిలెప్సీ అంటారు. కేంద్ర నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వలన లేని దృశ్యాలను, శబ్దాలను ఉన్నట్లుగా ఊహించుకునే మానసిక రుగ్మతని ఏమంటారు? స్కిజోఫ్రీనియా అంటారు. నార్కో టెస్ట్ని నిర్వహించేటప్పుడు వ్యక్తికి ఇచ్చే రసాయనాలు ఏమిటి? సోడియం అమైటాల్ మరియు సోడియం పెంటథాల్. పాలకు తెలుపు రంగునిచ్చేది లాక్టోజ్. కెసిన్ అనే ప్రోటీన్ దేనిలో ఉంటుంది? ఇందాకే చూసాం, పాలలో. జలగ లాలాజలంలో ఉండే ప్రోటీన్ పేరు హిరుడిన్. ఏ వ్యాధి రావడం వలన దంతాలు బంగారు మరియు పసుపు రంగులోనికి మారుతాయి? ఫ్లోరోసిస్ అనే వ్యాధి రావడం వలన. దంతాల అధ్యయనాన్ని ఏమంటారు? ఒడెంటాలజీ అని అంటారు. వేడి చేస్తే నశించే విటమిన్ సి అనేది వేడి చేస్తే నశిస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.